క్యాబేజీ చీలికలుగా కట్ చేసుకున్న వాటిని వేసేసాం. క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ గింజలు, వీటన్నిటిని మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి అందులో టమోటా సాస్ వేసేసి ఈ వెజిటబుల్ ముక్కలన్నిటిని ఒకసారి అట్లా కలిపేసి కొద్దిగా నిమ్మరసం వేసేసి ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి, అందులో నిమ్మరసం, కొద్దిగా పెరుగు, తేనె కొద్దిగా వేసేస్తే మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు అట్లా ఉంచేసేస్తే సాఫ్ట్ గా తయారవుతుంది పిండి. ఉండగా తీసుకుని కర్రతో మనకు కావలసినట్టుగా పుల్క అట్లా వెడల్పుగా చేసుకుంటాం. గుండ్రంగా అట్లా మూత పెట్టేసి ప్రెస్ చేసి కట్ చేసేసుకుంటాం. మనం తయారు చేసుకున్న వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి సన్నసెక్క మీద కొద్దిగా పచ్చిపోయే వరకు కాలనిస్తే సరిపోతుంది. కొద్దిగా కాలిన తర్వాత వాటిని తీసుకుని మధ్యలో వెజిటబుల్ అట్లా పెట్టేసేసి పుల్కాని అట్లా రోల్ చేసేస్తాం. కేక్ ట్రే పైన మేగడ రాసేసి ఈ రోల్స్ దాని మీద పెట్టేసేసి 20 నిమిషాలు అట్లా ఉంచేసరికి చక్కగా కాలుతాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ సిద్ధమయ్యాయి.